ఈరోజైతే నేనైతే షిన్చాన్ ఇంకా కజామగాన్ తోటి ఫస్ట్ అయితే మేమిద్దరం ఒకటి ఐడిపోయి ఒక్కొక్క రౌండ్ ఆడతాం. దాని తర్వాత లాస్ట్ అవుతుంది 1v1 మా ఇద్దరి మధ్యలో. అండ్ లెట్స్ గో టు వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మన కజామగాన్తో లార్నల్ ఫైట్ ఆడబోతున్నా. మస్తు కష్టపడి తీసుకొచ్చిన గేమ్ ఆడిపించడానికి. ట్యూషన్లని చదువుకుంటున్నాను. నేను బంక్ కొట్టి చేపించిన గైస్ కజామాని. అరే షిన్చాన్ ఎందుకు తెచ్చినవురా? నేను మంచిగా చదువుకునేటోని. సరే మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. I should have finished those deep fried chicken wings from last night. గైస్ నేనైతే స్టార్ట్ చేసిన ఈ కజామా. మనకైతే ఫ్రీ ఫైర్ ఆడైతే నేనే నేర్పియబోతున్నా. ఇంటి బాటాడు చూరా, కొంచెం వచ్చు. నేను ఇళ్ళన ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ యూజ్ చేసి మొత్తం హెడ్ షాట్ల మీద హెడ్ షాట్లు కొట్టా షిన్చాన్గా. గైస్ ఈ కజామగాడు గేమ్లకు కూడా చదువుతుంది గైస్. మనిషి గైస్ చూడు, నేనైతే పోయినసారి నా వాయిస్ అయితే కదా గైస్. ఇప్పుడైతే మళ్ళీ నార్మల్ అయితే అయింది గైస్. చూసి ఇలా కజామగాడు ఎట్లా చచ్చిపోయిందో బాటగాడు. అరే షిన్చాన్, నువ్వు ఇంత పెద్ద డ్రెస్ వేసినావు కానీ కత్తలేదురా ఇలా. ఓ అవునా, సరే తర్వాత డ్రెస్ చేంజ్ చేద్దు తీరా. ఓకే గైస్, నేనైతే తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేస్తా గైస్. ఈ రౌండ్ అయితే నేను ఆడిది కజామా బాటగానికి ఏం ఆడలేదు. గైస్ నా మస్తు ఏదేదో ఓపెన్ అవుతుంది. మస్తు ప్రో ప్లేయర్ వచ్చిండు గైస్. ఏం చెయ్యాలి షిన్చాన్? ఇప్పుడు నా ఛాన్స్. నేను ఆడతా ఇప్పుడు నేను నా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అన్నీ యూజ్ చేసానికి ఒక 1 టైప్ కొడతావు. నేను చూస్తాను ఎట్లా కొడతావు. అరే షిన్చాన్ అట్టిగా తీసుకోకరా, నేను హెడ్ కొడతావు గైస్. హెడ్లు కొడతా అన్నాడు, తిన్నాడు హెడ్. అరే గైస్ నేనైతే ఈ చిన్న పీడగా నేను ఈజీ కొడిస్తా. అది వేరే విషయం నాకు అవ్వదు. అరే షిన్చాన్ ఎట్లా చంపిను? ప్రో ప్లేయర్ అంటారు. షిన్చాన్ అంటే ఏమనుకున్నావు? ఏదో అనుకున్నా లేరా గైస్. ఇప్పుడైతే మళ్ళీ కజామగాడు ఆడతాడు గైస్. నేనైతే ఎట్లా ఆడుతుంటే ఈసారి షిన్చాన్ కనుకంటే ప్రో ప్లేయర్ అయితే నెక్స్ట్ నేను అన్నిట్లా టాప్లు ఉండాలి. అప్పుడు ఉంటుంది కజామా అంటే ఎవరో తెలుస్తుంది అన్నట్టు. ఏంటి షిన్చాన్ అంటే అరే కజామగాడు గైస్. చూసి నా కజామగాడు బాటగాన్లా ఆడుతుంది. అరే షిన్చాన్ చూడగానే ఐఎమ్ ద మల్టీ టాలెంట్. ఏమంటున్నావు? ఎటు అంటున్నావు? అరే గైస్ మళ్ళీ ఎవతలేవు. అరే కజామగాడు అప్పుడే గ్లూవాల్ వేస్తున్నా.
దీంట్లో మనం డ్రాగ్ చేస్తే హెడ్ పడుతుంది రా నీకు ఇంకా తెలియదా నేను ఇప్పుడు మెడికిట్ వేసుకుంటా అండ్ హెల్త్ మస్తు డ్యామేజ్ వచ్చింది నేను అంతా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇప్పటికన్నీ 300 ఇప్పుడు 400 అంటే ఆల్రెడీ ఒక్కసారి వామ్మో కదమ్మా కానీ మ్యాచ్ బాగుంది గైస్ ఇప్పుడైతే నేను కదమ్మా గానికి 1 టప్స్ ఎట్లా కొట్టాలో నేర్పిస్తా జోక్ చెప్తున్నా నాకు 1 టప్ గైస్ ఇది చూడు లేదు నాకు హెడ్ వర్క్ పడాలంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేయాలి గైస్ చేస్తేనే నాకు హెడ్ పడుతుంది గైస్ గైస్ ఇప్పుడు నేనైతే గేమ్ ప్లే అయితే స్టార్ట్ చేస్తా నేను మస్తు ప్రాక్టీస్ చేస్తాను గైస్ గైస్ సీన్కైతే హెడ్ షాట్ ఈడు నా చేతులలో హెడ్ షాట్ తినేమంటాడు గైస్ అయ్యో గైస్ ఈడైతే నా చేతిలో హెడ్ షాట్ తినేమంటాడు ఏమన్నా గైస్ నేనైతే అరే ఈ బ్యాట్ కానీ కూడా ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసింది గైస్ చూసినా మనమైతే ఇన్ని కూడా గైస్ ఇప్పుడైతే మన కామగాడు మళ్ళీ ఆడుతుంది వేసుకున్నాడు అస్సలు నచ్చాలే గైస్ నువ్వు కూడా అవుతావు గైస్ కామగాడు అయితే డెజర్ట్ ఈగల్ తీసుకున్నాడు చూద్దాం ఎట్లా ఆడతాడో బాటగాడు నువ్వు ఏమంటున్నావు రా పెద్ద పోతాన్ని రాము కదమ్మా అన్న అయితే మొత్తం కంట్రోల్ పోతుంది గైస్ గైస్ కదమ్మా కానీ కంట్రోల్ బాగా గైస్ కదమ్మా కానీ దాన్ని కూడా స్విచ్ అవుతారు గైస్ కదమ్మా అరే యార్ నా కంట్రోల్ మొత్తం పోయిందిరా షిన్చాన్ అయితే ఆడాలి ఇప్పుడు ఒకవేళ మనం ఈ రౌండ్ ఓడిపోతే మనం మ్యాచ్ మొత్తం ఓడిపోతాం గైస్ అది నేను అనుకుంటలేను కాబట్టి నేను మ్యాచ్ గెలిచాను ఓడిపోతాం అనిపించిందిరా ఇట్లాగో రాస్తాడు ఎట్లయినా గెలువురా నెక్స్ట్ రౌండ్ నాకే వస్తుంది ఇప్పుడు మన కదమ్మగానికైతే వేరే లెవెల్ అవుతుంది నేను ఈ నెట్లో ఒడియాలో గైస్ అరే షిన్షన్ నేను నీ నాకు అనిపించలే గైస్ వీడియోలో కామన్ చేద్దామా లేకపోతే నెక్స్ట్ వీడియోలో మసావు అని చేద్దాం షిన్షన్ ఓడిపోయినావా బాటగా గైస్ ఈసారి అయితే మనం ఓడిపోయినాం కానీ నెక్స్ట్ వీడియోలో గైస్ మనమైతే ఇంకో లార్నూల్స్ ఆడదాం మర్చిపోయినా గైస్ మనం ఈసారి కజామా తోటి 1v1 ఆడదాం సో మనమైతే గేమ్లకు అయితే వెళ్దాం కజామా తోటి అయితే 1v1 ఆడుతున్నా గైస్ ఇప్పుడు నేను కజామా తోటి ఓడిపోయినా అనుకో ఘోరం నిమిషం నువ్వు నాతోటైతే ఓడిపోతావురా అది నీ పేరేం పెట్టుకున్నావురా కదమ్మా వైట్ 4 అరే నీ గేమ్ ఇప్పుడే స్టార్ట్ చేసినావు ఇప్పుడే అంత పెద్ద పేరు పెట్టుకుంటే ఏమనుకుంటారు నిమిషాన్ని నువ్వు నన్ను తక్కువ అంచనా వేయకు నేను గెలుస్తా సరేరా కదమ్మా ఏం చెప్తావు చేసుకో వామ్మో నేను ఇచ్చిన్నాను అంటే కదమ్మగాడు బాగానే ఆడుతాడు బట్ హెడ్ నేనే హెడ్ ఎట్లా పడుతుందిరా
చేతులు తత్త షెడ్ పట్టించారు కజామా నువ్వు నా జీవితంలో ఒడియలేవు కావు నువ్వు ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేసిన పెద్ద పేరు పెట్టుకుని చెయ్యకరా అంటే తింటలేవు బాటుగా ఉన్నావురా బాటుగానే ఉన్నావురా కదమాడైతే మస్తు బాటుగాడు రారా హార్ట్ గన్ గెల్ అవుతాడు నేను గైస్ ఎంత దూరం కదమాగానికి హెడ్ వాళ్ళు ఖాయం గైస్ సో మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి గైస్ ఏమైందిరా అయినా ఫోన్ తాగైందా చూసి ఇలా కదా మగాడు ఒక్క మ్యాచ్ ఓడిపోడికే గింత అవుతుంది వావ్ కదా గైస్ చికెన్ సత్తుంది ఓన్లో కదా మగాడు అయితే నాకు చెప్పిన ఆశించాను నీకంటే ప్రో ప్లేయర్ గైస్ ఈ కామగాడైతే గోల్ మారుతుంది గైస్ మనమైతే ఫస్ట్ రౌండ్లో ఒకటే 5 కేజీ ఇద్దరం అన్నాం ఇప్పుడైతే 1v1 అవుతుంది గైస్ నో కదమ్మా ఇట్లా కొట్టినవురా అంత గైస్ ఈ కదమ్మగాడే హ్యాక్ పెట్టుకొని వచ్చి నీకంటే ప్రో ప్లేయర్ రా నాకు అంత అనిపించలేరా కదమ్మా ఇలా అబద్ధం చెప్పుడు కదమ్మగాడైతే బయటికి కత్తలేడు కదమ్మగాడిని ప్రో ప్లేయర్ బాయ్ ఇట్లా కొట్టినవరా సింపుల్ నేను ఇప్పుడు లాస్ట్ రౌండ్ కాబట్టి డెజర్ట్ ఈగల్ ఇంకా 2 SVDs ఇస్తున్నా దీంతో మన కదమ్మగానికి మంచిగా ఆడచ్చు నాకు కూడా మంచిగా అయినా ఈ లాస్ట్ రౌండ్ అయితే కాదురా అయినా సీజన్ లాస్ట్ రౌండ్ కాదు కదరా అవును కానీ నీకైతే లాస్ట్ రౌండ్ నేను ఇప్పుడే ఉడిస్తా నాకు అనిపించలేదు రషింగ్ ఎట్టించుకుంటున్నావు తీసుకొని వచ్చింది రైస్ That'll be work up my appetite. Mukbang time.